నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి ఆధ్వర్యాన ఇక్కడ తెలంగాణ ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వారి యొక్క ఆత్మగౌరవ సభ అనేది జరగడం జరిగింది. మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ లకావత్ రూప్ సింగ్ నాయక్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు ఎందుకు ఈరోజు ఉద్యమకారుల పైన ఈరోజు ఇక్కడ సభ పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం సాధించబడిందో ఆ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరబడలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కొద్దిమంది మాత్రమే ఉద్యమకారులకు మేలు జరిగి అత్యధిక శాతంలో ఉద్యమకారులకు ఎవరికి కూడా మేలు జరగలేదు. అదేవిధంగా రాష్ట్రం సాధించిన సందర్భంలో కొట్లాడినటువంటి అనేక మంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కాబడ్డారు. అదేవిధంగా వాళ్లకు కనీసం పై నాయకత్వానికి తమ యొక్క బాధలు ఇబ్బందులు వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదనలను చెప్పుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. అదేవిధంగా పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకే పెద్దపీట వేసి ఉద్యమంలో పార్టీతో ఉన్నటువంటి అనేక మంది నాయకులు కూడా విస్మరించబడ్డారు. ఈ అనేక అంశాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఇవాళ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు నేనున్నానంటూ ముందుకొచ్చి ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేస్తూ మరి వాళ్ళ సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి తరుణంలో మరి తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ ఐడెంటిఫై చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే 10-15 సంఘాలు మరి ముందుకొచ్చినాయి. వాళ్ళందరితో ఇవాళ ఏ లక్ష్యంతో రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో మిగిలిపోయినటువంటి అన్ని డిమాండ్ల సాధనకు మరి తెలంగాణ ఉద్యమకారులందరూ ఐక్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఆత్మగౌరవ సభ భవిష్యత్తులో జరగబోయేటువంటి సామాజిక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషిస్తారని తెలంగాణ జాగృతిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలు కూడా కవిత గారు అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ అంశాలు మాట్లాడకుండా ఈ రోజున ఇక్కడ ఈ సభ పెట్టడానికి గల కారణాలు అంటే ఒకప్పుడు అక్కడ ఉండి కూడా మాట్లాడలేదు, ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడారంటే ఈరోజు మీరు జాగృతి అనే పేరుతో ఒక పార్టీ రాబోతుంది, దానికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో భాగంగానే ఇవన్నీ చూడొచ్చా? అంతర్గతంగా పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడలేదు అని అనుకోవడం సరి అయింది కాదు. కవితమ్మ గారు అంతర్గతంగా అనేక వేదికల్లో అనేకమైనటువంటి సందర్భాల్లో తన సొంత తండ్రి తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారిని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే తన అభిప్రాయాన్ని తన భావాలను తను తిరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి వచ్చినటువంటి విన్నపాలను పూర్తి స్థాయిలో తండ్రి గారు వినకపోవడము, అదేవిధంగా పార్టీలో తనకు సముచితమైనటువంటి స్థానం కల్పించకపోవడము, అలాగే మాట్లాడేటువంటి వేదికలలో అవకాశం కల్పించకపోవడం అనేది చేసినటువంటి పోరాటంలో భాగం తప్ప తను అంతర్గతంగా పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడలేదు అనేది తప్పు. ఒకవేళ అప్పుడు మాట్లాడకుండా ఉండే ఉద్దేశమే లక్ష్యమే వ్యక్తిత్వమే కనుక తనదైతే ఇవాళ అటు పార్టీని ప్రభుత్వాన్ని అదేవిధంగా తండ్రిని కేసీఆర్ గారిని వదిలేసి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆమెను సస్పెండ్ చేయడంలోనే వాళ్ళ యొక్క దురుద్దేశం ఏందో మీరు గమనించాలి. కొంతమంది ఏమంటున్నారంటే ఇన్ని రోజులు గుర్తుకురాని ఉద్యమకారులు, ఇన్ని రోజులు గుర్తుకురానటువంటి సింగరేణి కార్మికులు, వివిధ రకాలైనటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ రోజులు ఎందుకు గుర్తుకొస్తున్నారు? పార్టీ పెట్టబోయే ముందు వీరందరినీ సమీకరించుకొనే పార్టీ పెట్టాలని ఒక ఆలోచనలో కవిత గారు ఉన్నట్టు తెలుస్తుంది. అవును, పార్టీలో తను చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని వ్యక్తపరిచేటువంటి అవకాశాన్ని ఇవ్వకపోవడం వల్ల పార్టీలో అంతర్యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఆమె పట్ల వన్ సైడ్ నిర్ణయం తీసుకొని కనీసం నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అనేటువంటి నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత తన జీవితం తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ అంకితమైంది. ఈ మిగిలిన కాలం అంతా కూడా తెలంగాణలో మరి దగాపడ్డ వాళ్ళందరికీ అండగా నిలబడాలనేటువంటి లక్ష్యంతో తన పార్టీ పెట్టేటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. దానికి అన్ని వర్గాల ప్రజలు స్వాగతం తెలుపుతున్నారు. ఇలా ఒక కులం ఈ కులం ఆ కులం అని కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రంగాల సమాజం అంతా కూడా ఇవాళ కవితమ్మ గారి ప్రయాణాన్ని స్వాగతిస్తున్నారు. ఆమె జిల్లాల పర్యటనలు చేస్తూ ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని స్వీకరిస్తూ వాళ్ళ యొక్క బాధక సాధకాలను ఎప్పటికప్పుడు పరిష్కారం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇంత పార్టీలో ఉన్నప్పుడు కూడా లోపల అడిగే ప్రయత్నం చేసింది. దాన్ని తట్టుకోలేకనే పార్టీలో ఉన్న కొద్దిమంది గ్రూపులు కట్టి కేసీఆర్ గారి మీద ప్రెషర్ పెట్టి ఆమెను సస్పెండ్ చేయించారు. సస్పెండ్ చేసినంత మాత్రాన నేను నోరు మూసుకోను, నాకు తెలిసిన జ్ఞానాన్ని ఈ తెలంగాణ సమాజం కోసం వినియోగిస్తానని పట్టుదలతో ఇలా కవితమ్మ గారు జాగృతి ఉద్యమ సంస్థ ద్వారా పోరాటం చేస్తున్నారు. రేపో మాపో
పార్టీగా అవతరిస్తుంది. ఆ పార్టీ నిజంగా సామాజిక వర్గానికి ఇలా తెలంగాణలో దిక్సూచిగా మిగులుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఆ కవిత గారికి ఈ తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే వాళ్ళు నిజంగానే ఉద్యమకారులకు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఇన్ని రోజులు ఇప్పుడు తిరుగుతున్నటువంటి ఏవైతే వర్గాలు ఉన్నాయో వారందరికీ న్యాయం చేస్తారా? 100కి 100 న్యాయం చేస్తారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ సమస్యల్ని ప్రజల్ని అధ్యయనం చేయడానికి 50 కమిటీలు వేశారు. ఆ 50 కమిటీలలో కూడా సుమారు 30 పైచిలకు కమిటీలు వాళ్ళు అధ్యయనం చేసినటువంటి ప్రతి అంశాన్ని స్టీరింగ్ కమిటీకి అప్పగించారు. స్టీరింగ్ కమిటీ కూడా ఆ కమిటీలో ఇచ్చినటువంటి నివేదికలన్నింటినీ కూడా స్టడీ చేస్తూ ఉన్నది. అంటే ఇవాళ ఎస్సీ సామాజిక వర్గం ఏ సమస్యలను ఎదుర్కొంటుంది, ఎస్టీ సామాజిక వర్గం ఏ సమస్యలు ఎదుర్కొంటుంది, బీసీ సమాజం ఏ సమస్యను ఎదుర్కొంటుంది అనేది అదేదో తను అర్థం చేసుకొని మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఆయా సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రముఖులతో, మేధావులతో, ఉన్నత విద్య కలిగినటువంటి వాళ్ళందరితోనే కమిటీలు వేసి మరి అధ్యయనం చేపిస్తూ భవిష్యత్తులో ఈ సమాజం ఏం కోరుతుంది, ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్లకు ఏ రకమైనటువంటి మేలు జరగాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోతూ ఉన్నది.